ఢిల్లీలో టూర్లో భాగంగా కేంద్ర టెక్స్టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీని కలిశారు మంత్రి కేటీఆర్. వరంగల్ టెక్స్టైల్ పార్క్ నిధులు కేటాయింపుపై చర్చించారు. వచ్చే బడ్జెట్లో సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టాలని స్మృతి ఇరానీని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ చెప్పారు. జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి స్మృతి ఇరానీ గారితో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక టెక్స్టైల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దానికి వారి మద్దతు కావాలని అడిగాము. వారు మద్దతు ఇవ్వడమే కాకుండా నేనే స్వయంగా వస్తాను. మార్చిలో మరి సదస్సును ఒక డేట్ మంచి అనుకూలంగా ఉండే డేట్ తీసి పెట్టండి చెప్పారు. దానికి మరి సాధ్యమైనంత మంది భారత అదే రకంగా విదేశీ మరి టెక్స్టైల్ రంగంలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆహ్వానించి హైదరాబాద్ వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తాము. అక్కడ కొన్ని ఈ రంగానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు కూడా వారు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు దెక్కనీ షీప్, దెక్కనీ గోట్, దెక్కనీ షీప్ వూల్, దెక్కనీ షీప్ ద్వారా వచ్చే వూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వారు మాతో కొన్ని ఆలోచనలు పంచుకున్నారు. దాన్ని కూడా తప్పకుండా ఈ వూల్ని కూడా ప్రమోట్ చేసే దిశగా మరి కొన్ని కార్యక్రమాలు చేద్దామని కూడా ప్రతిపాదించారు. దాన్ని తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదే రకంగా వరంగల్లో నెలకొల్పబోతున్న టెక్స్టైల్ పార్క్ సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ముఖ్యంగా అందులో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించి అదే రకంగా మౌలిక వసతులకు సంబంధించి వారు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారు దానికి కూడా సమ్మతించారు. తప్పకుండా తెలంగాణకు వచ్చినప్పుడు మరి ఈ విషయంలో కూడా వివరంగా చెబుతానని చెప్పి కూడా చెప్పినారు.